అక్క నిన్న క్లాస్ నోట్స్ ఇవ్వాలి అక్క సిఐటిడి అది పంపించావు. గెస్ చేయి. అరే అడగడానికి కూడా ఏమైందిరా? ఏమైందిరా అంటే నువ్వు కళ్ళు మూసుకున్నావారా? ఇవ్వందో కూడా తెల్లదా? చూసా. స్క్రీన్ కనిపిస్తుందా? నాకా? ఓకే. అక్క నీదేనా అక్క ఇది? అదే కార్తిక్ గాంధీ అక్క. రైట్ రైట్ రైట్. అబ్బా నేను అసలు నోట్స్ రాయనబ్బా. నేను నా గేట్ నోట్సే నాకు లేదు తెలుసా అసలు సిటీడీకి. ఏదో అట్లా అట్లా పాస్ అయిపోయినా నేను. సరే స్టార్టా? స్టార్ట్ అక్క. సో మనం నిన్న ఇవి చేసాం కదా, ఏంటి మనం ఇప్పుడు ఐడియల్ రియాక్టర్స్ కి ఆర్టీడీ గీయడానికి ట్రై చేస్తున్నాం, అవునా? ఆర్టీడీ ఆఫ్ ఐడియల్ రియాక్టర్స్. యశ్ అక్క సిఎస్టిఆర్ది నిన్న డిస్కస్ చేసినాం అక్క. ఎస్. సో పిఎఫ్ఆర్ ఐడియల్ రియాక్టర్ డయాగ్రామ్ ఎలా ఉంది? ఒక పిఎఫ్ఆర్ ఉండి దీని రెసిడెన్స్ టైం సమ్ టౌపీ అనుకుంటే ఇన్లెట్ అవుట్లెట్ ఎప్పుడు కూడా ఐడియల్ రియాక్టర్స్ కి మనం ఏం తీసుకుంటాం? స్టడీ స్టేట్ అంటే ఎంత ఎంటర్ అవుతుందో అంత లీవ్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఈ వర్సెస్ టైం గ్రాఫ్ గీస్తే మనకి ఎట్లా వచ్చింది? ఇది ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయింది ఎట్ టీ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎగ్జిట్ అయ్యే టైం ఎక్కడ? టీ ఈజ్ ఈక్వల్ టు టౌపీ, అవునా? సో ఎట్ టీ ఈక్వల్ టు 0 విల్ యూ ఏబుల్ టు ఫైండ్ ఎనీ కాన్సన్ట్రేషన్? నో, అవునా? నోయే కదా. ఎవరైనా ఎస్ అంటారా? ఇట్ ఈస్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్. ఐఎమ్ డ్రాయింగ్ ఫర్ ఐడియల్ పిఎఫ్ఆర్ ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0. నువ్వు ఇక్కడ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నప్పుడు విల్ యూ ఫైండ్ ఎనీ రెడ్ కాన్సన్ట్రేషన్? ఎస్, నో, థ్యాంక్ యూ. నో. సో టీ ఈక్వల్ టు 0 దగ్గర రాదు, 1 2 3 ఇక్కడ రాదు. టీ ఈక్వల్ టు టౌపీ దగ్గర మాత్రమే ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా బయటకు వస్తుంది, అవునా? సో ద గ్రాఫ్ ఆఫ్ ఈ వర్సెస్ టీ ఫర్ పిఎఫ్ఆర్ విల్ బి ఇన్ దిస్ వే అండ్ దిస్ టైమింగ్ ఎట్ విచ్ ఇట్ ఈస్ కమింగ్ ఈస్ టౌపీ. యాక్సెప్టెడ్? ఈ గ్రాఫ్ ఓకే కదా అందరికి? ఐడియల్ పిఎఫ్ఆర్ కి ఈ వర్సెస్ టీ గ్రాఫ్. టీ అంటే ఇక్కడ టైమా, మళ్ళీ క్యాపిటల్ టీ రాసే టెంపరేచర్ అనుకున్నారు. సో ఇంకెక్కడ కాన్సన్ట్రేషన్ కనిపించదు. బిఫోర్ టౌపీ ఆఫ్టర్ టౌపీ ఏం ఉండదు. ఎగ్జాక్ట్లీ ఎట్ టౌపీ వేర్ టౌపీ ఈజ్ ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ద స్పేస్ టైమ్ ఆఫ్ ద రియాక్టర్ పిఎఫ్ఆర్. ఇక్కడ మాత్రమే మనకి ఇట్లా వస్తుంది. సో దిస్ ఈజ్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఫర్ పిఎఫ్ఆర్. సిఎస్టిఆర్ కి నిన్న మనం ఏమనుకున్నాం? ఒక సిఎస్టిఆర్ ఉంది ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0 సే 100 moles ఆఫ్ రెడ్ ఈజ్ ఎంటరింగ్. సో మనకు అక్కడ డౌట్ ఏమొచ్చింది? ఇక్కడ ఆల్రెడీ వైట్ ఉంటుంది కదా అని అడిగినారు కదా. డైరెక్ట్ గా రెడ్ బయటకు వచ్చేస్తుందా? వైట్ ఉంటది కదా అక్క అని అడిగారు కదా. వైట్ ఉంటది. చూడండి, మనది ఏంది? స్టడీ స్టేట్ సిఎస్టిఆర్ కదా. అంటే 100 moles ఆఫ్ రెడ్ ఎంటర్ అవుతుంటే 100 moles మామూలుగా రెడ్ అని వదిలేయండి, 100 moles ఎంటర్ అవుతే 100 moles ఎగ్జిట్ అవ్వాలి కదా స్టడీ స్టేట్ అంటే. ఎస్ ఆర్ నో? 100 moles రెడ్ ఎంటర్ అయితే 100 moles మామూలుగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంటరింగ్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ లీవింగ్. సో మనం నిన్న ఏమని అనుకున్నాము? 100 moles ఆఫ్ రెడ్ ఎంటర్ అవుతే మిక్సింగ్ అప్పుడు, సరే మీరు అన్నట్టు ఇక్కడ ఇనిషియల్ గా టోటల్ గా వైటే ఉంది. ఐ మీన్ ఈ వైట్ ఎగ్జిట్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, నెక్స్ట్ ప్లేన్ రెడ్ ఎంటర్ అయింది. అప్పుడు మిక్సింగ్ వల్ల ఈ 100 moles కాస్త 50-50 డివైడ్ అయింది. అంటే మిగిలిన 50 ఏమున్నట్టు? రెడ్ ఉండక వైట్. ఈ 50-50 రెడ్డే అబ్బా, ఇంకో 50 వైట్ ఉన్నట్టే కదా. యశ్ అక్క. అందుకనే మనం ఇక్కడ సి రెడ్ వర్సెస్ టైం గీస్తున్నాం. సో మీరు అన్నట్టు నిన్న డౌట్ ఏంటి? బేసికల్ గా వైట్ రావాలి కదా, కొంచెం వైట్ వచ్చాక తర్వాత రెడ్ వస్తుంది కదా అనే కదా మన డౌట్. సో వైట్ మిగిలిన 50 వైటే అనమాట అక్కడ బేసికల్ గా. సో నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా సిఎస్టిఆర్ ఉంది ఎట్ టైం టీ ఈక్వల్ టు 0 మనం 100 moles ఆఫ్ రెడ్ పంపిస్తున్నాం. ఈ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ లాగా కాదు కదా, దాని రెసిడెన్స్ టైం అంతా అయిపోయాక రెడ్ ఏం బయటికి రావు కదా. ఇమీడియట్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్. మనం ఇలా ఎంటర్ అవ్వంగానే ఇక్కడ వచ్చిన రెడ్ కాస్త ఇక్కడ 100 రెడ్ ఉన్నాయి, 100 వైట్ ఉన్నాయి. ఇమీడియట్ గా ఇవి మిక్సింగ్ కొట్టేసి యూనిఫామ్ మిక్సింగ్ అయిపోయి దే విల్ డివైడ్ యాజ్
they will divide as 50 red plus 50 white, 50 red plus 50 white. ఎస్, ఇప్పుడు ఈ ప్లేన్ బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్ గా నెక్స్ట్ వైటే కదా ఫ్లో అయ్యేది, ఓన్లీ 1 బ్యాచ్ ఆఫ్ రెడ్ పంపిస్తాం మనం పల్స్ టెస్ట్ లో. సో ఓన్లీ 50 రెడ్ మిగులుతుంది. అండ్ నెక్స్ట్ అది 12.5, ఆ నెక్స్ట్ అది 6.25, అట్లా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతుంది. విల్ యూ యాక్సెప్ట్ విత్ దిస్? అందుకని ఫస్ట్ టాప్ కాన్సన్ట్రేషన్ ఏమొచ్చింది మనకి 50. నేను సి వర్సెస్ టైం తీస్తున్నా, ఈ వర్సెస్ టైం కాదు, సి వర్సెస్ టైం. సో ఫస్ట్ ఎట్ టీ ఈక్వల్ టు 0 ఇట్లా ఇమీడియట్ గా నువ్వు పంపించగానే మిక్సింగ్ ఎగ్జిట్. ఓకేనా? గ్రాఫ్ ఇట్లా ఉంటది. ఎవరికైనా డౌట్ ఉందా? ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. కార్తిక్ క్లియరా? అక్క ష్యూరా? అర్థమైందా? నిన్న ఏమనుకున్నాం, నేను ఆ వైట్ గురించి అసలు మాట్లాడలేదు కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అయింది. సో ఇక్కడ 100 బేసికల్ గా ఎంటర్ అవుతున్నాయి అంటే 100 లీవ్ అవుతున్నాయి అనే కదా. సో నేను ఎంటర్ చేసేటప్పుడు 100 రెడ్ ఎంటర్ చేశాను, కానీ ఎగ్జిట్ దగ్గర 50 రెడ్ ఎగ్జిట్ అయ్యాయి, అంటే మిగిలిన 50 వైటే. మీరు అన్నట్టు ఇనీషియల్ ఈ సిఎస్టిఆర్ కి మాత్రం, సిఎస్టిఆర్ లో ఇంత టైం అయ్యాక రెడ్ స్టార్ట్ అవుతుంది అని ఏమి ఉండదు అనమాట. ఇలా అది స్టడీ స్టేట్ రియాక్టర్ కాబట్టి వన్స్ రెడ్ హ్యాస్ ఎంటర్డ్, ఇట్ జస్ట్ మిక్సెస్ అప్, a uniform mixing takes place inside the reactor and the next plane will immediately get out of the reactor అనమాట. సో నేను పంపించిన 100 రెడ్ లో ఫస్ట్ స్టార్ట్ లో 50 రెడ్ బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఉన్న 50 రెడ్ లో మళ్ళీ వైట్ జాయిన్ అయ్యాక ఈ 50 ఏమంటారు బ్యాక్ మిక్స్ అయ్యి యూనిఫామ్ మిక్సింగ్ లో 25 అవుతుంది. సో అట్లా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతూ ఉంటది అనమాట. గాట్ ద పాయింట్? ఈజ్ ఇట్ క్లియర్? ఉషక్క సో అందుకని సిఎస్టిఆర్ కి ఎప్పుడు కూడా సిఎస్టిఆర్ ఈ సి వర్సెస్ టైం గ్రాఫ్ గీస్తున్నప్పుడు మనకి ఎంత మాత్రం డీలే ఉండదు అనమాట. ఎగ్జాక్ట్లీ అట్ టైం టీ ఈక్వల్ టు 0 అంటే నువ్వు ఇలా రెడ్ వేయడం స్టార్ట్ చేసింది వెంపటే ఆ మిక్సింగ్ జరిగిపోయి ఎగ్జిట్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే కదా? ఫైనల్ కి ఇంకొకసారి చెప్తున్నాను. ఇనిషియల్ గా మీరు ఇట్ ఇస్ అ స్టడీ స్టేట్ రియాక్టర్ అంటే 100 మోల్స్ ఎంటర్ అవుతాయి అంటే 100 మోల్స్ లీవ్ కూడా అవుతాయి. అంటే ఇంకా టైం లాగ్ అన్నది ఉండదు. ఇట్స్ స్టడీ స్టేట్ అంటే అక్యుములేషన్ ఇస్ 0, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అక్కడ ఆగేది ఏమి ఉండదు, ఎంటర్ అవుతున్న కొద్దీ లీవ్ అవుతూనే ఉంటది. సో ఇప్పుడు నేను టైం టీ ఈక్వల్ టు 0 100 మోల్స్ ఆఫ్ రెడ్ యాడ్ చేశాను. ఇందులో ఇనీషియల్ గా టోటల్ వైట్ ఉండింది, అంటే 100 మోల్స్ ఆఫ్ వైట్ ఉండింది. యాజ్ సూన్ యాజ్ ఎట్ టీ ఈక్వల్ టు 0 జస్ట్ ఇట్లా టీ ఈక్వల్ టు 0 దగ్గర 100 మోల్స్ ఆఫ్ రెడ్ ఎంటర్ అవ్వంగానే దే గాట్ మిక్స్డ్ అప్ విత్ the existing 100 moles of white and they have segregated into 50 red 50 white plus 50 red 50 white అనమాట. సో ఈ 50 రెడ్ 50 వైట్ ప్లేన్ బయటికి వస్తుంది. సో టోటల్ గా అయితే 100 మోల్స్ ఎంటరింగ్ 100 మోల్స్ లీవింగ్. స్టడీ స్టేట్ కండిషన్ సాటిస్ఫై అయిందా ఐడియల్ రియాక్టర్ కి? అయ్యింది. నేను పంపించిన రెడ్ లో ఎంత బయటికి వచ్చింది ఎట్ ద ఫస్ట్ మిక్సింగ్? ఓన్లీ 50 రెడ్ బయటికి వచ్చింది. సో దట్ ఈస్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ పాసిబుల్ దట్ ఇన్ దిస్ సి వర్సెస్ టైమ్ గ్రాఫ్ అనమాట. సి రెడ్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ లో ఇనీషియల్ గా ఎట్ ద ఫస్ట్ మిక్సింగ్ నువ్వు ఇట్లా ఎంటర్ చేయంగానే ఏదైతే బయటకు వచ్చిందో దట్ విల్ బి ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ దట్ ఈస్ పాసిబుల్, దట్ కెన్ కమ్ అవుట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? ఇంక ఇది బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో 50 రెడ్ 50 వైట్ ప్లేన్ మిగిలింది అండ్ ఎ న్యూ బ్యాచ్ ఆఫ్ 1 సెకండ్ ఎ న్యూ బ్యాచ్ ఆఫ్ వైట్ మాలిక్యూల్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఈ 50 రెడ్ కాస్త మళ్ళీ ఇమీడియట్ మిక్సింగ్ ఇట్ గెట్ స్ప్లిటెడ్ ఇంటూ 25 రెడ్ 25 రెడ్, మిగిలిన 75 వైటే ఉంటాయి. ఓకే, మళ్ళీ ఈ ప్లేన్ ఎగ్జిట్ అవుతుంది. సో సెకండ్ టైం కాన్సన్ట్రేషన్ ఎంత బయటకు వచ్చింది? 50 కన్నా తక్కువ, అంటే 25. ఆ నెక్స్ట్ ఎంత వస్తుంది? ఇంకా తక్కువ. ఆ తర్వాత ఎంత తక్కువ వస్తుంది? అలా ఇన్ఫినైట్ టైం వరకు సి రెడ్ బయటికి వస్తూనే ఉంటది అనమాట. సో దిస్ ఈస్ హౌ ద గ్రాఫ్ ఆఫ్ ఐడియల్ సిఎస్టిఆర్ విల్ బి. హౌ ఇనీషియల్ గా మనకు ఒక మాక్సిమం కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది సి నాట్ అండ్ గ్రాడ్యువల్లీ విత్ యాజ్ టైమ్ ఇంక్రీజెస్ the concentration of red that gets out decreases. So this is the C red versus time pulse experiment graph for a
ఫర్ ఏ ఐడియల్ సిఎస్టిఆర్. సిఎస్టిఆర్. ఓకేనా అందరికి? నిన్నటి కన్ఫ్యూజన్ క్లారిఫై అయిందా? ఓకే అక్క, అర్థం. వైట్ మాలిక్యూల్స్ ఏమైనాయి అట్లా అనిపించింది కదా అందరికి? ఓకేనా? సారిక, ప్రణీత్, మల్లికార్జున్ అండ్ కార్తిక్ అందరికి ఓకే కదా? ఇది నాకు ఓకే ఓకే. అంటేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నాకు అర్థమైంది అక్క. ఓకే, ఓకే అక్క. ప్రణీత్ ఓకేనా? ఉన్నాడా ప్రణీత్? వచ్చినట్టు అనిపించింది. సారిక ఓకేనా? ఓకే అక్క. సో ఇది జరుగుతుంది అనమాట. ఓకే, మొత్తానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పిఎఫ్ఆర్ యొక్క పర్ఫార్మెన్స్, మనం పిఎఫ్ఆర్ గ్రాఫ్ గీసినప్పుడు దీని రెసిడెన్స్ టైం అన్నది మ్యాటర్స్. అంటే ఒక టీ ఈక్వల్ టు 0 నుంచి టీ ఈక్వల్ టు టౌపీ దాకా నీకు అసలు కాన్సన్ట్రేషన్ ఏం కనిపించదు. నువ్వు ఎగ్జిట్ దగ్గర కూర్చుంటావు కానీ మొత్తం వైట్ అంతా బయటకు వచ్చిన తర్వాతనే నేను టీ ఈక్వల్ టు 0 దగ్గర పంపించిన రెడ్ బయటకు వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ టౌపీ యూ విల్ బి ఏబుల్ టు సీ సమ్ కాన్సన్ట్రేషన్ నైదర్ ఆఫ్టర్ ఇట్ నార్ బిఫోర్ ఇట్ ఫర్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్. ఓకే, అంతవరకు వైట్ ఫ్లూయిడ్ వస్తూనే ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ సిఎస్టిఆర్, యాజ్ సూన్ యాజ్ నువ్వు టీ ఈక్వల్ టు 0 దగ్గర రెడ్ వేసిన వెంటనే అది మిక్స్ అయిపోయి ఇది ఒక స్టడీ స్టేట్ రియాక్టర్ కాబట్టి, అండ్ దీనికి బ్యాక్ మిక్సింగ్ ఫ్రంట్ మిక్సింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి, యాజ్ సూన్ యాజ్ యూ యాడ్ ద రెడ్ మాలిక్యూల్స్ ఇమీడియట్లీ ఎట్ ద ఎగ్జిట్ యూ విల్ బి ఏబుల్ టు సీ the red concentration, and the initial concentration of the red that has come out, that is the maximum possible concentration of red. ఆ తర్వాత అంతా ఇంకా డిక్రీజ్ అవుతూ ఉంటది అనమాట. అలా ఇన్ఫినైట్ టైం వరకు వస్తూనే ఉంటది. అంటే ఎంతో కొంత ఉంటది అనమాట. ఇంకా బ్యాక్ మిక్సింగ్ జరగడం వల్ల 0.1, 0.1, 0.01 అట్లా ఇన్ఫినైట్ టైం అన్నట్టుగా తీసుకుంటాం మనం ఐడియల్ కేసు. సో దిస్ ఈస్ ద సి వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఐడియల్ సిఎస్టిఆర్. ఇది సి వర్సెస్ టీ. మనకి ప్రాబ్లమ్స్ లో సింప్లిఫై చేసుకోవడానికి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ కావాలి. లెటర్స్ కన్వర్ట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. దీన్ని సి నాట్ అని రాస్తున్నా నేను. వాట్ ఎవర్ మాక్సిమం కాన్సన్ట్రేషన్ దట్ క్యాన్ బి సీన్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద రియాక్టర్, ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ సి నాట్. ఓకే, నౌ నిన్న మనం ఇప్పుడు ఈ గ్రాఫ్ కి ఒక ఈక్వేషన్ రాయాలి అంటే ఆ ఈక్వేషన్ ని డిరైవ్ చేసాం. ఇది సి నాట్, ఇది జనరల్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి రెడ్, ఇది టైం. ఓకే, దీని ఈక్వేషన్ ఏముంటది అని డిరైవ్ చేసాం. ఎలా డిరైవ్ చేసాం? జస్ట్ నీకు సిఆర్ఈలో ఏ ఈక్వేషన్ డిరైవ్ చేసుకోవాలన్నా ఒకటే, మెటీరియల్ బ్యాలెన్స్. ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్లెట్ ప్లస్ అక్యుములేషన్. అన్ని యూనిట్స్ మోల్ పర్ మినిట్ లో ఉండాలి. జస్ట్ సెకండ్, రికార్డింగ్ ఆన్ ఉంది కదా? యా. సో హౌ డిడ్ వి డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఐడియల్ సిఎస్టిఆర్? గుర్తుందా? ఇది గ్రాఫ్, ఇది సి నాట్. సో ఇన్లెట్ is equal to outlet plus accumulation. All the units are in moles per minute. సో ఇన్లెట్ కంటిన్యూస్ గా రెడ్ పంపిస్తున్నామా? is it a continuous red flow? No. సో ఇది 0. అవుట్లెట్ కంటిన్యూస్ గా వస్తుందా పోనీ టిల్ ఇన్ఫినైట్ టైం? ఎస్. కాబట్టి దిస్ విల్ బి కాన్సన్ట్రేషన్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. సి రెడ్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. గుర్తుంది కదా? అవుట్ అండ్ ఇది మోల్ పర్ మినిట్ అంటే వీ వాంట్ ఇట్ ఇన్ FA నాట్, FA1, FA వాట్ ఎవర్. FA అంటే బేసికల్ గా నా ఉద్దేశం మోల్ పర్ మినిట్ లో అని. సో మోల్ పర్ మినిట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ప్లస్ అక్యుములేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం d/dt ఇంటూ d/dt ఆఫ్ కాన్సన్ట్రేషన్ సి రెడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ కాదు, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. దిస్ ఈజ్ అక్యుములేషన్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే వి విల్ గెట్, నేను సాల్వ్ చేశాను నిన్న, మళ్ళీ చేయమంటే చేస్తాను. చేయమంటారా? ఓకే, సి రెడ్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt సి రెడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ అయితే కాన్స్టెంటే కదా, యాక్సెప్టెడ్. సో సి రెడ్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు, సి రెడ్ కాన్స్టెంట్ కాదు, ఒక్క సెకండ్ సారీ, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఇంటూ మైనస్ dc/dt వాట్ ఎవర్. సి రెడ్ అంటే సిఆర్ అని రాసుకోండి. తర్వాత ఏమవుతుంది? ఇటు పంపిస్తున్నాను. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు
మైనస్ డిసిఆర్ బై సిఆర్. సి రేట్ని సిఆర్ అని రాశాను అంతే. వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే ఏంటి? రెసిడెన్స్ టైం కదా, టౌ కదా. సో డిటి బై టౌ ఎం అని రాస్తున్నా, మిక్స్డ్ ఫ్లో రియాక్టర్ది కాబట్టి. ఇందాక పిఎఫ్ఆర్ది టౌ పి అనుకున్నాం కదా, దీన్ని టౌ ఎం అందాం. సో డిటి బై టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిసిఆర్ బై సిఆర్. ఇంటిగ్రేట్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. లిమిట్స్ ఏమవుతాయి ఇంటిగ్రేట్ చేస్తే? ఇది 0 టు సమ్ టైమ్ టీ, ఇదేమో సి నాట్ వచ్చింది కదా మనకి. హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఏమొచ్చింది? సి నాట్ కదా గ్రాఫ్ లో. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ వాజ్ సి నాట్ అండ్ ఫైనల్ గా సమ్ సి అనుకుందాం, ఆర్ సిఆర్ అని కూడా పెట్టుకోవచ్చు. సో నీకు అల్టిమేట్ గా ఒక మైనస్ సైన్ ఉంది, దాన్ని ఇటు పట్టుకొస్తే మైనస్ టీ బై టౌ ఎం. టౌ ఎం అంటే మీన్ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ మిక్స్డ్ ఫ్లో రియాక్టర్ ఈజ్ ఈక్వల్ టు లాన్ సి బై సి నాట్. సో విల్ గెట్ సేమ్, ఇది ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. సి ఈజ్ ఈక్వల్ టు సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఎం. ఓకేనా? This is the equation for the curve that we got in the pulse experiment or residence time graph for a CSTR. అంటే చూడండి, CSTR కి గ్రాఫ్ ఇట్లా ఉంటుంది, PFR కి గ్రాఫ్ ఇలా ఉంటుంది, C వర్సెస్ T అన్న E వర్సెస్ T అన్న గ్రాఫ్ అలాగే ఉంటుంది. సో C వర్సెస్ T, ఇక్కడ ఇది టౌపి. టౌపి అన్నది ఇక్కడ ఉంది దీనికి. ఇది C నాట్ చెప్పాం కదా, ఇది మాక్సిమం దాన్ని మనం సి నాట్ అనుకున్నాం. ఇనిషియల్గా వచ్చిన మాక్సిమం సి నాట్. ఇప్పుడు ఈ కర్వ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, దాట్ వన్ ఐ గాట్ ఇట్ యాజ్ సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఎం. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఓకే కదా. నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా అండర్ దిస్ కర్వ్, ఏరియా అండర్ దిస్ కర్వ్ ఎట్లా కనుక్కుంటాం? ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ సి రెడ్ ఇంటూ డిటి. ఇంటిగ్రల్ సి రెడ్ ఇంటూ డిటి. సి రెడ్ ఏంటి? ఇదే కదా మనం ఇప్పుడు డిరైవ్ చేసిన ఈక్వేషన్, సి రెడ్ ఈక్వేషనే కదా. హౌ సి రెడ్ ఈస్ వేరింగ్. సో దీని ఏరియా కనుక్కుంటే ఏమొస్తుంది మనకి? ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. అవునా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, చేయండి ఫాస్ట్గా. సి నాట్ కాన్స్టెంట్, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. ఓకే, ఏమొస్తుంది సాల్వ్ చేస్తే? టౌ ఇక్కడ తీసేసుకుంటే ఫస్ట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది కదా. ఈ పవర్ మైనస్ టీ బై టౌ యాజ్ టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ, ప్లస్ సి నాట్ టౌ వస్తుంది. దట్స్ ఇట్, అంతే, కరెక్ట్. మైనస్ ఆఫ్ ఇక్కడ -1 వస్తుంది 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో అల్టిమేట్గా ఏరియా అండర్ ద కర్వ్ ఏమొచ్చింది మనకి? సి నాట్ ఇంటూ టౌ. ఓకేనా? నౌ నేను ఇప్పుడు వర్క్ ఏంటంటే కన్వర్ట్, మనకి ఇప్పుడు సి వర్సెస్ టీ గ్రాఫ్ చూపించాను కదా మీకు. దిస్ ఇస్ సి నాట్ అని చెప్పాను. ఈ ఈక్వేషన్ సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. జస్ట్ టెల్ మీ హౌ ఈ వర్సెస్ టైమ్ గ్రాఫ్ విల్ బి. 2 minutes ఇస్తున్నా, 6:20 అవుతుంది. ఈ వర్సెస్ టైం గ్రాఫ్ చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ సి నాట్ ఉన్న ప్లేస్ లో ఈ గ్రాఫ్ లో అయితే ఏముంటది? ఇక్కడ ఈ ఈక్వేషన్ సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ కదా, ఇక్కడ ఈ ఈక్వేషన్ ఏముంటది ఈ వర్సెస్ టీకి? అన్న అక్క ఈక్వేషన్ ఈక్వల్ టు 1 వస్తుంది అక్క. అక్కడ ఆ పాయింట్ సి నాట్ ఉన్న కాడ 1 వస్తుంది అక్క. ఇంకోటి ఈక్వేషన్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. తప్పు. 1/c నాట్ e పవర్ మైనస్ టీ బై టౌ. మళ్ళీ చెప్పు. 1/c నాట్ e పవర్ మైనస్ టీ బై టౌ అక్క. లేదు, అరే ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఏముంది దాంట్లో? ఇంకో మనం ఇక్కడ
ఈ గ్రాఫ్ లో ఏం చేస్తాం, జస్ట్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ డివైడెడ్ బై ఏరియా కదా. ఎస్ అక్క. ఈ అంటే ఏంటి, సి బై ఏ. సో అక్కడ టాప్ పాయింట్ లో ఏముంది, అక్కడ సి నాట్ అని ఉంది కదా. ఇప్పుడు సి వర్సెస్ టీ గ్రాఫ్ లో ఈ టాప్ పాయింట్ ఏంది, సి నాట్ కదా. అవునక్క. ఇప్పుడు ఈ సి నాట్ ని డివైడెడ్ బై ఏరియా చేస్తే ఏరియా ఎంత వచ్చింది మనకి, సి నాట్ టౌ. అవును, 1/τ. 1/τ వస్తుంది, 1 కాదు. ఓకే. నెక్స్ట్ గ్రాఫ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. దాన్ని మళ్ళీ ఏరియాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, సి నాట్ టౌ అంటే సి నాట్ క్యాన్సల్. సో ఆ కర్వ్ ఈక్వేషన్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ డివైడెడ్ బై టౌ. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్ అక్క. అంతే. సో ఐడియల్ సిఎస్టిఆర్ కి ఈ వర్సెస్ టైం గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఓకే. ఎట్ టీ ఈక్వల్ టు 0 ఈ పాయింట్ ఏంటి, 1/τ. టౌ అంటే ఏంటి, టౌ ఎమ్, రెసిడెన్స్ టైమ్ ఆఫ్ మిక్స్డ్ ఫ్లో రియాక్టర్. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ ఈక్వేషన్, ఇట్ ఈస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ డివైడెడ్ బై టౌ. యాక్సెప్టెడ్? ఎస్ అక్క. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు మీకు ఐడియల్ పిఎఫ్ఆర్ గ్రాఫ్ ఎట్లా ఉందో చెప్పేశాను, ఈ వర్సెస్ టీది. ఇక్కడ టౌపీ దగ్గర ఫుల్ కాన్సన్ట్రేషన్ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఐడియల్ సిఎస్టిఆర్ కి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ కూడా చెప్పాను. అందులో ఏమైంది, సారీ 1 సెకండ్, గ్రాఫ్ ఇలా ఉండి దిస్ పాయింట్ వాస్ 1/τm అండ్ దిస్ ఈస్, చెప్పండి ఇదేముంది, ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఇది ఓన్లీ పిఎఫ్ఆర్, ఒక్క పిఎఫ్ఆర్, ఐడియల్ పిఎఫ్ఆర్ కి ఇది ఐడియల్ సిఎస్టిఆర్. ఇప్పుడు నా గ్రాఫ్ ఆఫ్ పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ చెప్పండి. హౌ షుడ్ బి ద గ్రాఫ్ ఆఫ్, మంచిగా అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిఎఫ్ఆర్ కి ఎట్లా అజ్యూమ్ చేసుకున్నాం, ఒక పిఎఫ్ఆర్ తీసుకున్నాం, టీ ఈక్వల్ టు 0 దగ్గర రెడ్ మాలిక్యూల్స్ పంపించాం, వెయిట్ చేసాం 1 minute కి రాలే, 2 minutes కి రాలే, 3 minutes కి రాలే, అండ్ ఉన్న టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జాక్ట్ గా టీ ఈక్వల్ టు టౌపీకే వచ్చింది. అందుకని మన గ్రాఫ్ ఇలా ఉంది. సిమిలర్ గా సిఎస్టిఆర్ కి కూడా అజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, 100 రెడ్ మాలిక్యూల్స్ పంపించాను, ఆల్రెడీ ఇందులో వైట్ ఉంది. సో ఈ 100 వెళ్ళి యూనిఫామ్ మిక్సింగ్ వల్ల 50-50కి అయిపోయింది. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ లో 50 వచ్చింది, నెక్స్ట్ 25 వచ్చింది, అట్లా అని చెప్పేసి మనం గ్రాఫ్ ఇలా వేసాము. అట్లా ఇప్పుడు నీట్ గా అజ్యూమ్ చేసుకోండి, ఒక పిఎఫ్ఆర్ ఉంది అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫాలోడ్ బై ఎ సిఎస్టిఆర్. ఐఎమ్ సెండింగ్ ఎట్ టీ ఈక్వల్ టు 0, ఐ విల్ బి సెండింగ్ అ పల్స్ ఇన్పుట్ అండ్ ఐ విల్ సిట్ అట్ ఎగ్జిట్ దగ్గర కూర్చుంటా. అది కూడా టీ ఈక్వల్ టు 0 దగ్గరే కూర్చుంటా, ఇక్కడ పంపిస్తా, ఇక్కడ కూర్చుంటా. అండ్ ఏమంటారు, ఐ స్టార్టెడ్ ప్లాటింగ్ ద గ్రాఫ్ ఆఫ్ సి రెడ్ వర్సెస్ టైం ఆర్ ఈ వర్సెస్ టైం. డైరెక్ట్ గా ఈ వర్సెస్ టైం గీసేయండి. సో ఈ సెటప్ కి గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, 6:24 అయింది, 6:27 కల్లా చెప్పాలి, మంచిగా ఆలోచించండి. క్వశ్చన్ అర్థమైందా నేను అడిగింది? పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ కి నాకు ఇప్పుడు ఈ వర్సెస్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్పండి. నీకు ఉట్టి పిఎఫ్ఆర్ కి ఎట్లా ఉంటుందో చెప్పాను, ఉట్టి సిఎస్టిఆర్ కి ఎట్లా ఉంటుందో చెప్పాను. ఈ రెండింటి కాంబినేషన్ గ్రాఫ్ ఎలా ఉండాలి? అక్క ఇప్పుడు ఇది ఇట్లా యాక్సిస్, వై యాక్సిస్ ఇట్లా షిఫ్ట్ అయినట్టు అవుతుంది అక్క. అంటే ఇప్పుడు టౌపీ కాడికెళ్ళి ఇట్లా డిక్రీజ్ అవుతా ఉంటది అక్క. వెరీ గుడ్. పీక్ ఆడొచ్చి ఇట్లా డిక్రీజ్ అవుతుంది, అక్కడ వరకు కాన్స్టెంట్ ఉంటది. సో టౌపీ దగ్గరికి వెళ్ళి నీ గ్రాఫ్ డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎగ్జిట్ దగ్గర ఇక్కడ కూర్చున్నాం కదా, సిఎస్టిఆర్ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాము. సో ఫస్ట్ ఏమైతుంది, నేను పంపించిన రెడ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ పంపించాను, రెడ్ అంటే రెడ్ తీసుకుందాంలే, ఇంకో ఇక్కడ రెడ్ పంపించాను. దీని రెసిడెన్స్ టైం టౌపీ, దీని రెసిడెన్స్ టైం టౌఎం, అవునా? సో 1 minute దగ్గర ఏం కనిపించదు, నేను ఇక్కడ కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను, 2, 3, 4, 5 అట్లా ఎగ్జాక్ట్ గా టౌపీకి. ఇక్కడ మనం ఏదో ఇట్లా గీత గీసాం కానీ ఈ పిఎఫ్ఆర్ నుంచి సిఎస్టిఆర్ కి పోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. అంటే యూ జస్ట్ థింక్ దట్ ఎగ్జాక్ట్లీ అట్ టౌపీ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ సిఎస్టిఆర్. ఎగ్జాక్ట్లీ అట్ టౌపీ ఈ రెడ్ మాలిక్యూల్స్ పంపించినట్టుగా పిఎఫ్ఆర్ దాటేస్తుంది, అవునా? అండ్ ఇమీడియట్లీ ఎగ్జాక్ట్లీ అట్ టౌపీ
ఇట్ విల్ ఎంటర్ ఇంటూ సిఎస్టిఆర్. సిఎస్టిఆర్లోకి ఎంటర్ అయ్యాక నాకు ఎగ్జిట్లో కనిపించడానికి ఏమైనా ల్యాగ్ ఉంటుందా? ఎగ్జాక్ట్గా నాకు టౌపీ దగ్గర ఎగ్జిట్ కనిపిస్తుందా? కొంచెమైనా సీ రెడ్ అర్థం కాలేదా నా క్వశ్చన్? టౌపీ దగ్గర టైమ్ టీ ఈక్వల్ టు టౌపీ రెడ్ మాలిక్యూల్స్ ఎంటర్డ్ ఇంటూ ద సిఎస్టిఆర్. Now, will I immediately start seeing red molecules at T equal to tau P? Yes or no? Yes, yes. ఇక్కడ మనం ఇగో సిఎస్టిఆర్కి మనకి ఇక్కడ ఏమైనా ల్యాగ్ వచ్చిందా? టీ ఈక్వల్ టు 0 దగ్గర నేను పంపిస్తే ఇమీడియట్గా మిక్సింగ్ జరిగిపోయి స్టార్ట్ అయిపోయింది కదా రెడ్ బయటకు రావడం. Am I there? Got the point? హలో, అక్క అర్థం అవ్వలేదా? అర్థమైంది అక్క. ఇంకో సిఎస్టిఆర్ లో మనకి ల్యాగ్ అన్నది ఉండదు. మనం ఇట్లా ఇట్లా పంపించిన వెంటనే ఆ మిక్సింగ్ జరిగిపోయి అన్ని బయటకు రావు, కానీ మిక్సింగ్ ఇప్పుడు నేను 100 పంపిస్తే 50-50గా డివైడ్ అయ్యి ఫస్ట్ 50 అయితే బయటకు వచ్చేస్తాయి కదా. సో ఎగ్జాక్ట్ గా టీ ఈజ్ ఈక్వల్ టు టౌపీ దగ్గర ఎంటర్ అయ్యి మిక్సింగ్ జరిగి స్టడీ స్టేట్ రియాక్టర్ కాబట్టి అక్యూములేషన్ ఏమి ఉండదు అనమాట. పంపించినట్టుగా బయటకు వస్తూనే ఉంటది. కాకపోతే ఇక్కడ వైట్ తో మిక్సింగ్ జరగడం వల్ల మొత్తం రెడ్ బయటకు రావు, 50 బయటకు వస్తాయి. ఆ నెక్స్ట్ బ్యాచ్ లో 25, ఆ నెక్స్ట్ లో ఇంకొక 12, అట్లా స్లోగా సిఎస్టిఆర్ లో ఇన్ఫినైట్ టైం దాకా వస్తాయి అని చదివాం కదా ఇందాక ఐడియల్ సిఎస్టిఆర్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ గీసినప్పుడు. సో ఇక్కడ కూడా అదే అనమాట. ఏంటి, ఇప్పుడు నేను పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై సిఎస్టిఆర్ పెట్టినప్పుడు నేను ఇక్కడ ఒక బ్యాచ్ ఆఫ్ రెడ్ మాలిక్యూల్స్ పంపినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టౌపీ దాకా నాకు ఇక్కడ ఏం కనిపించదు. నేను ఇక్కడ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాను. ఈ టౌపీ టైం, ఈ వైట్ ఫ్లూయిడ్ అంతా ఎగ్జిట్ అయ్యేంత వరకు నాకు ఏం రెడ్ కనిపించదు. ఈ టౌపీ టైం అయిపోయి ఈ పిఎఫ్ఆర్ ఎండింగ్ వచ్చి సిఎస్టిఆర్కి ఎంటర్ అవ్వగానే దెర్ విల్ బి అ మిక్సింగ్ అండ్ అలాంగ్ విత్ వైట్ ఐ విల్ సీ ద రెడ్ మాలిక్యూల్స్ ఎట్ ద ఎగ్జిట్. గాట్ ఇట్? కాబట్టి గ్రాఫ్ ఎట్లా ఉంటదంటే నేను ఈ వర్సెస్ టీ గీస్తున్నాను. సో అప్ టిల్ టౌపీ nothing will be seen. The concentration of red is 0. Exactly at tau p will I see the maximum concentration? Just ఇప్పుడు ఇంకా సిఎస్టిఆర్ గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మాక్సిమం స్టార్ట్ అయ్యి స్లోగా ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నట్టు 100 లాగా అనుకుంటే 50, 25, 12.5, 6.25 అట్లా ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఉంటుంది గ్రాఫ్. వాట్ విల్ బి దిస్ పాయింట్ చెప్పండి? ఇది డాటర్ లైన్ గీసుకోండి, డోంట్ టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రాఫ్. ఈ లైన్స్ బ్లూలో గీస్తా. సో ఎట్ టౌ పి దిస్ విల్ స్టార్ట్. ఈ పాయింట్ ఏముంటుంది వై యాక్సిస్ మీద? ఐ మీన్ దిస్ టాప్ వన్. ఏముంటుంది? సిఎస్టిఆర్కి ఏముండింది ఈ వర్సెస్ టీ గ్రాఫ్లో? ఉన్నారా అందరూ? 1/τm కదబ్బా. అంతే. ఇక్కడ పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై సిఎస్టిఆర్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ పిఎఫ్ఆర్ నుంచి బయటకు వచ్చేంత వరకు గ్రాఫ్ ఇంతే. ఇక్కడ నుంచి నీకు ఏం కాన్సన్ట్రేషన్ అనిపించదు. సో ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే అది సిఎస్టిఆర్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో సిఎస్టిఆర్ హోల్ కాన్సన్ట్రేషన్ బయటకు పంపించదు. ఫస్ట్ ఉన్న మొత్తంలో 100 కనుక ఎల్లుంటే 50 బయటకు వస్తుంది, ఆ తర్వాత 25. సో అట్లా స్లోగా అక్కడ నుంచి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ విల్ స్టార్ట్ షోయింగ్ అప్ ఆఫ్టర్ టౌ పీ and this maximum at which it will start, this point is nothing but 1/τm. okay na? This is the graph for PFR plus CSTR. Ideal, rendu ideal. Okay now, if this is okay, we'll move on to the next. Okay, ఇంకొక విషయం, దీని ఈక్వేషన్ ఏముంటది? ఇప్పుడు ఐడియల్ సిఎస్టిఆర్కి అయితే ఇట్ వాజ్ e⁻−t/τ డివైడెడ్ బై టౌ. సారీ, ఇక్కడ ఎంఓ పిఓ చాలా క్లియర్ గా రాయాలి, ఎందుకంటే ఓన్లీ సిఎస్టిఆర్ ఓన్లీ పిఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అండర్స్టూడ్, కానీ ఇక్కడ రెండు ఉన్నప్పుడు టౌ పిఆర్ టౌ ఎంఆ క్లియర్ గా రాయాలి.
ఇది ఐడియల్ సిఎస్టర్ కి అయితే ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏముంటది? ఆలోచించండి. 6:31 అవుతుంది. 1 మినిట్లో చెప్పాలి. అసలు ఈ గ్రాఫ్ ఇలా ఎందుకుందో అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్? చెప్పండి, అర్థమైందా కాలేదా? అక్క హ్మ్. స్క్రీన్ బ్లాంక్ అయింది అక్క. రైట్. ఇప్పుడు ఓకేనా? అక్క ఈ గ్రాఫ్ అర్థమైందా? పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్ఆర్ గ్రాఫ్ ఎందుకు ఇట్లా ఎస్ ఉందో? అక్క. ఓకే కదా? సో టౌపీ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మొత్తం బయటికి రాదు. ఇట్ విల్ కమ్ అవుట్ గ్రాడ్యువల్లీ. ద సీరైడ్ విల్ కమ్ అవుట్ గ్రాడ్యువల్లీ. This point where this C-red will be coming out is tau p. It starts at tau p, and the value of E when it starts, this E max, దీని E max అనొచ్చు. E max will be equal to 1 by tau m. ఇది 1 by residence time of MFR, ఇక్కడ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ పిఎఫ్ఆర్. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా? దీని ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? Will it be e power minus t by tau by tau? Will it be? ఇది కరెక్టా? టీ ప్లస్ టౌ పి బై టౌ ఎమ్ అక్క. ప్లస్ టౌపియా మైనస్ టౌపియా? మైనస్ ఆఫ్ టీ ప్లస్ టౌ పి బ్రాకెట్ లో టీ ప్లస్ టీ ప్లస్ కాదు, టీ మైనస్ టౌపి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ల్యాగ్ ఉంది కదా, సిఎస్టిఆర్ కి ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వట్లేదు కదా. దెర్ ఇస్ అ ల్యాగ్ ఆఫ్ పిఎఫ్ఆర్ నుంచి బయటకు వచ్చేంత వరకు సిఎస్టిఆర్ ఖాళీ అనమాట. సో దెర్ ఇస్ అ ల్యాగ్ ఆఫ్ టౌపి అమౌంట్ ఆఫ్ టైం. ఇంత రెసిడెన్స్ టైం ల్యాగ్ ఉంటుంది. సో ద ఈక్వేషన్ విల్ బి e power minus t minus tau p divided by tau m whole divided by, sorry 1 second. Got it. అర్థమైందా? e power minus t minus tau p by tau m whole divided by tau m. యాక్సెప్టెడ్. సేమ్ సిఎస్టిఆర్ కి మనం ఏం రాసామో అదే. అంటే ఇట్ వాజ్ లైక్ టీ మైనస్ 0 బై టౌ ఎం హోల్ డివైడెడ్ బై టౌ ఎం. ఇక్కడేమో 0 బదులు ఇట్ ఈస్ టౌపీ అనమాట. ఇక్కడ ల్యాగ్ ఉంది. ఇంతసేపటి తర్వాత ఈ యాక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టీ మైనస్ టౌపీ డివైడెడ్ బై టౌ ఎం హోల్ డివైడెడ్ బై టౌ ఎం. ఓకేనా? ఈజ్ దిస్ యాక్సెప్టెడ్? ఇది అర్థమైందా? క్లియర్. ఓకే. నౌ the next one you have to think over is CSTR plus PFR. అంటే ఏంటి? CSTR followed by PFR. ఇక్కడ నువ్వు t equal to 0 దగ్గర రెడ్ ఫ్లూయిడ్ పంపిస్తావు and you are sitting at the exit and waiting for the red fluid to come so that you can plot the graph. How you'll plot the graph?
గ్రాఫ్ ఎలా ఉంటుంది E వర్సెస్ T ఫర్ దిస్ కేస్? (6:36) అయింది టైం. 2 minutes. అక్క కర్వ్ డిక్రీజ్ అవ్వకుంటూ కొద్దిసేపు అయ్యాక కాన్స్టెంట్ గా వెళ్తుంది అక్క. మళ్ళీ చెప్పు. కర్వ్ ఫస్ట్ స్లోప్ డిక్రీజ్ అవ్వకుంటూ తర్వాత కాన్స్టెంట్ గా వస్తుంది అక్క. అంటే T=0 దగ్గరనే నీకు కాన్సంట్రేషన్ కనిపించడం స్టార్ట్ అవుతుందా? వాట్ డు యూ మీన్ టు సే? ఇలా T=0 ఉంది, ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ అవుతుంది అంటున్నావా కర్వ్? సిఎస్టిఆర్ లో వస్తుంది కదా అక్క T=0 దగ్గర. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? పిఎఫ్ఆర్ ఎగ్జిట్ లో కూర్చున్నావా, సిఎస్టిఆర్ ఎగ్జిట్ లో కూర్చున్నావా? ఓకే సరే ఇప్పుడు అక్క. మనకి ఇప్పుడు మనం సిఎస్టిఆర్ ప్లస్ పిఎఫ్ఆర్ అని తీసుకున్నప్పుడు దిస్ హోల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1 యూనిట్. ఇంకా ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. నేను ఇక్కడ కూర్చున్నా. సిఎస్టిఆర్ నో, వై? ఎందుకు లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాదు? ఇంకా ఇంకా అంటే అలా ఎందుకు ఆలోచించావు? వై డిడ్ యు థింక్ సో? అలా అంటే సిఎస్టిఆర్ లో మొత్తం కలిసిపోయి పిఎఫ్ఆర్ లో వస్తుంది. పిఎఫ్ఆర్ లో ఎలా ఉంటే అలానే కాన్సంట్రేషన్ తో బయటకు వచ్చేస్తుంది కదా. అవును. ఓకే సరే, నెక్స్ట్. అక్క సేమ్ యాజ్ ఒక ఇండివిజువల్ సిఎస్టిఆర్ తీసుకుంటే ఎలా వస్తుందో అలానే వస్తుంది అక్క. ఇండివిజువల్ సిఎస్టిఆర్ తీసుకుంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, T=0 దగ్గర నుంచే. అంటే కొంచెం T=T తర్వాత తీసుకోవచ్చు. ఏది T=τm తర్వాత, τp తర్వాత? టౌp తర్వాత నుండి కంటిన్యూ చేయొచ్చు. కొంచెం దగ్గరకు వచ్చావు. ఇప్పుడు గ్రాఫ్ యాక్చువల్లీ సేమ్ ఉంటుంది. అంటే పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ కి ఎలా అయితే ఉందో సిఎస్టిఆర్ ప్లస్ పిఎఫ్ఆర్ కి కూడా అట్లాగే ఉంటుంది. సేమ్. దీని ఫాలోడ్ పిఎఫ్ఆర్ ఉంది. సే నేను 100 moles ఆఫ్ రెడ్ మాలిక్యూల్స్ పంపిస్తున్నాను. 100 పంపించినప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్ గా T=0 అంటే ఇక్కడ కూడా T=0. 100 లో నుంచి 50 బయటకు వచ్చేస్తాయి. 50 అలాంగ్ అంటే 50 రెడ్ ప్లస్ 50 వైట్. స్టడీ స్టేట్ కాబట్టి 100 ఎంటర్ అవుతే 100 లీవ్ అవ్వాలి. బికాస్ ఆఫ్ బ్యాక్ మిక్సింగ్, యూనిఫామ్ మిక్సింగ్, 2 ప్లేన్స్ ఉన్నాయి సిఎస్టిఆర్ లోపల అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ 50 రెడ్ 50 వైట్ ఈ పిఎఫ్ఆర్ లోకి ఎంటర్ అయిపోతాయి ఎగ్జాక్ట్లీ అంటే T=0. స్టడీ స్టేట్ కాబట్టి అక్యుములేషన్ ఏం లేదు. T=0 దగ్గర 100 రెడ్ పంపించగానే T=0 దగ్గర 50 రెడ్ 50 వైట్ లాగా బయటకు వచ్చింది. నౌ విల్ దిస్ పిఎఫ్ఆర్ వ్యారీ ఎనీథింగ్? ఇంకా ఈ 50 రెడ్ 50 వైట్ ప్లేన్ అలాగే ముందుకెళ్తూ ఉంటది. ఓకే, నెక్స్ట్ ప్లేన్ ఎలా ఏమంటర్ అవుతుంది? నెక్స్ట్ ప్లేన్ సమ్ 25 రెడ్ 75 వైట్ ప్లేన్ ఎంటర్ అవుతుంది. ఆ ప్లేన్ దీని వెనకాలనే వస్తూ ఉంటది. సో ఐఎమ్ సిట్టింగ్ ఎట్ ద ఎగ్జిట్. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయినా కూడా నాకైతే ఇప్పుడు ఇక్కడ T=0 దగ్గర ప్రాసెస్ స్టార్ట్ అయింది. బికాస్ నో అక్యుములేషన్. ఈ సిఎస్టర్ లోకి T=0 దగ్గర ఎంటర్ అవ్వగానే T=0 దగ్గర ఎగ్జిట్ కూడా అవుతుంది. But each plane has different concentration and this different concentration is according to the mixing in CSTR. And నేను ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాను కాబట్టి ఇక్కడ ప్రాసెస్ T=0 దగ్గర స్టార్ట్ అయింది. నాకు ఎగ్జిట్ దగ్గర ఎప్పుడు కనిపిస్తుంది ఇక్కడ జరిగేదంతా? T=τp దగ్గర. యాక్సెప్టెడ్? సో చూడండి, ఇప్పుడు నేను గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాను అనుకోండి. నేను ఇప్పుడు E వర్సెస్ T గ్రాఫ్ ప్లాట్ చేసుకోవాలనుకోండి. సో నాకు టౌపీ వరకు ఏదైనా కనిపిస్తుందా ఇక్కడ చేంజ్? నేను ఎగ్జిట్ దగ్గర కూర్చున్నప్పుడు ఫర్ టైమ్ లెస్ దాన్ టౌపీ ఐ ఏబుల్ టు సీ ఎనీ రెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రియాక్టర్? ఎస్ ఆర్ నో? ఇక్కడంతా వైటే కదా ఇందాకంతా. సో పిఎఫ్ఆర్ విల్ నాట్ ఏం హరిబరి చేయదు. ఎవరు ఎలా వస్తున్నారో వాటిని అట్లాగే బయటకు పంపిస్తూ ఉంటుంది. సో ఇనిషియలీ అంటిల్ టౌపీ విల్ ఐ బి ఏబుల్ టు సీ ఎనీ కాన్సన్ట్రేషన్? No. 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 Exactly at tau p.
ఏదొస్తది? ఈ 50 + 50దే కదా వచ్చేది ఫస్ట్ ప్లేన్ దట్ ఈస్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద పిఎఫ్ఆర్. యాక్సెప్టెడ్? యాక్సెప్టెడ్. ఓకే. సో, ఇంకా అంతే. ఈ 50 రెడ్, 50 వైట్‌దే కదా మాక్సిమమ్‌ది. ఆ తర్వాత అంతా 25 రెడ్, 75 వైట్. ఆ తర్వాత 12.5 రెడ్, సమ్ 80.5 వైట్. ఇంకా అలా కంటిన్యూ అవుతది. సో, అల్టిమేట్‌లీ ద గ్రాఫ్ ఈస్ సేమ్ ఫర్ ఐదర్ పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టీఆర్ or CSTR plus PFR. Okay. Any doubt, any confusion, or accepted with my theory? It's not my theory, obviously. 11th Spilka theory. Okay. అందరికి ఓకేనా? సో ఓకే. అల్టిమేట్ గా ఫైనల్ కంక్లూజన్ కాదు, ఇప్పటివరకు నేర్చుకున్నవి ఏంటి? పిఎఫ్ఆర్. ఇవన్నీ ఐడియల్ రియాక్టర్స్ కి మనం గీసుకొని చూస్తున్నాం. ఎందుకు? సో దట్ వీ కెన్ కంపేర్ అవర్ రియల్ రియాక్టర్ విత్ అన్ ఐడియల్ రియాక్టర్స్ ఆర్టీడీ. సో ఐడియల్ పిఎఫ్ఆర్ కి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఇలా వచ్చింది ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ పాయింట్ వేర్ దిస్ ఇస్ స్టార్టింగ్ ఈస్ టౌపీ. ఇంతకన్నా ముందు మనకి ఏముండదు, ఇంత తర్వాత కూడా మనకి ఏముండదు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద గ్రాఫ్. నెక్స్ట్ ఫర్ అన్ ఐడియల్ సిఎస్టిఆర్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ గీస్తే బికాస్ దెర్ ఈస్ నో అక్యుములేషన్ ఇమీడియట్లీ ఎంటర్ అవుతున్న రెడ్ మాలిక్యూల్స్ వైట్ తో మిక్స్ అయిపోయి స్లోగా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. సో దెర్ ఇస్ నో అక్యుములేషన్. ద ప్రాసెస్ స్టార్ట్స్ ఎట్ టీ ఈక్వల్ టు 0. అన్లైక్ పిఎఫ్ఆర్ లో అయితే మొత్తం రెసిడెన్స్ టైం అయిపోయాకే వీ విల్ బి ఏబుల్ టు సీ రెడ్ మాలిక్యూల్స్. కానీ సిఎస్టీఆర్ లో మిక్సింగ్ వల్ల అట్లా కాదు. ఎగ్జాక్ట్లీ టీ ఈక్వల్ టు 0 యూ విల్ బి ఏబుల్ టు సీ ఎ కాన్సన్ట్రేషన్. ఐఎమ్ నేమింగ్ ఇట్ as C0. సారీ, ఇది ఈ వర్సెస్ టీ గ్రాఫ్ కాబట్టి యాజ్ వీ హ్యావ్ డిరైవ్డ్ దాన్ని ఏరియాతో డివైడ్ చేసాం. C0 డివైడెడ్ బై C0 టౌ అని వచ్చింది మనకి ఏరియా. ఇట్ ఈస్ 1/టౌ. ఓకే. సో ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఏమొచ్చింది మనకి మొత్తానికి ఫర్ సిఎస్టిఆర్? the graph was like this. Here it is 1/tau m. ఇక్కడ టౌ పి రాసాను, ఇది టౌ m అంటే ఎంఎఫ్ఆర్ టౌ అని చెప్పేసి. అండ్ దిస్ ఈక్వేషన్ వాస్ e⁻−t/τ డివైడెడ్ బై టౌ. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసాం? సిఎస్టిఆర్ ప్లస్ పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ రెండింటికి గ్రాఫ్ మనకి ఒకేలాగా వచ్చింది. అండ్ హౌ వాస్ దట్ గ్రాఫ్? ఈ వర్సెస్ టైం. నాకు టౌపీ వరకు ఏం కనిపించదు, ఇట్ ఈస్ కాన్స్టెంట్. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ టౌపీ the concentration will start, C-red will start. I'll find a highest concentration of C-red at T equal to tau p, and slowly that concentration reduces. So this point is tau p and this point is 1/tau m, and this equation will be e⁻−t−tau p divided by tau m. ఇక్కడ denominator and overall denominator కూడా tau m. Okay now? Until this, is it okay? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ పక్కా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ ద సెటప్ ఈస్ లైక్ దిస్. ఇక్కడ ఒక పిఎఫ్ఆర్, ఇక్కడ సిఎస్టిఆర్, ఇక్కడ పిఎఫ్ఆర్. ఇది హోంవర్క్. సెటప్ ఇలా ఉంటే రెసిడెన్స్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి, సరేనా? ఇట్ ఈస్ లైక్ ఇక్కడ ఏదో ఒక పంప్ అనుకోండి, టోటల్ 100 అయితే 50 ఇటు వెళ్తున్నాయి, 50 ఇటు వెళ్తున్నాయి. ఓకేనా? ఇక్కడ ఇది పిఎఫ్ఆర్, ఇది సిఎస్టిఆర్. ఇది హోంవర్క్. ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుందో ఆలోచించి నాకు చెప్పండి. నోట్ చేసుకున్నారా? హలో, ఒక్క నిమిషం. ఇది హోంవర్క్. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో ఆలోచించి నాకు చెప్పండి. ఇప్పుడు చెప్తారా, హోంవర్క్ తీసుకుంటారా? హోంవర్కే తీసుకోండి. ఓకేనా? షల్ వి మూవ్ ఆన్? రాసుకున్నారా ఈ క్వశ్చన్? నెక్స్ట్ ఇప్పుడు ఇది చెప్పండి. there are 2 PFRs. దీని రెసిడెన్స్ టైం τ1, దీని రెసిడెన్స్ టైం τ2. వాట్ ఎవర్ ఈస్ ఎంటరింగ్
హాఫ్ ఆఫ్ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇలా 100 వస్తే ఇక్కడ 50 ఇక్కడ 50 వెళ్తుంది అనుకుందాం. సో హౌ విల్ బి ద E వర్సెస్ T గ్రాఫ్ ఫర్ దిస్ సెటప్? అక్క 2 లైన్స్ వస్తాయి అక్క, ఒకటి τ1 కాడ ఒకటి τ2 కాడ. వెరీ గుడ్, అంతే. సో అది బేసికల్గా పిఎఫ్ఆర్ఏ కదా. ఫస్ట్ మనకి ఎవరి రెసిడెన్స్ టైం తక్కువనో వాళ్ళది ఫస్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ హైయెస్ట్ రెసిడెన్స్ టైంది తర్వాత కనిపిస్తుంది. దట్స్ ఇట్, దిస్ విల్ బి ద గ్రాఫ్, సింపుల్. ఇంకొకటి ఓకేనా? ఇది నెక్స్ట్ దానికి వెళ్ళనా? అందరికి ఓకేనా? ఓకే, నెక్స్ట్ బైపాస్ ఉంది అనుకోండి. పిఎఫ్ఆర్కి బైపాస్ అంటే తెలుసా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎంటర్ అయిన వెంటనే, ఇప్పుడు నేను ఒక 100 మోల్స్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, 50 పిఎఫ్ఆర్లోకి వెళ్ళిపోతుంది, ఇంకో 50 ఏమో డైరెక్ట్గా ఎగ్జిట్కి వెళ్ళిపోతుంది. దీనికి గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అర్థమైందా? బైపాస్ అంటే ఇది బేసికల్గా నేను పంపించిన దాంట్లో సమ్ అమౌంట్, నేను ఇక్కడ 50-50 అని తీసుకుంటున్నాను. బేసికల్గా బైపాస్ అంటే ఎంటర్ అవ్వంగానే, బిఫోర్ ఈవెన్ ఎంటరింగ్ ద రియాక్టర్, సమ్ పార్ట్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ గో అండ్ మిక్స్ విత్ ద ప్రోడక్ట్ అండ్ రిమైనింగ్ పార్ట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద పిఎఫ్ఆర్ అండ్ విల్ అండర్ గో ద ప్రాసెస్. సో ఇది ఇలా ఉంటే ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? $6:47 అయింది, 1 minute ఇస్తున్నా థింక్ చేయడానికి. దీని రెసిడెన్స్ టైం టౌపీ అనుకోండి. దిస్ ఇస్ టౌపీ. ఆలోచిస్తున్నారా చెప్పానా? అక్క పిఎఫ్ఆర్ యాజ్ యూజువల్ ఒక లైన్ వస్తుంది అక్క. ఓకే, బైపాస్ మేబీ కర్వ్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎందుకు ఏం లేదు, జస్ట్ ఈ కాన్సన్ట్రేషన్ ని మనం ఎప్పుడు చూస్తాం? ఈ 50 కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చూస్తాం? ఏ టైం కి చూస్తాం? విల్ ఇట్ రిక్వైర్ ఎ టైమ్ ఆఫ్ టౌపీ ఆర్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఇట్ అట్ t equal to 0? సో ఇది కూడా సేమ్ ఇందాకట్లాగే 2 లైన్సే, కానీ ఒక హాఫ్ కాన్సన్ట్రేషన్ ని నువ్వు t equal to 0కే చూసేస్తావు అనమాట. అంటే బైపాస్ అంటే అదే కదా, ఇట్ ఈస్ ఇమీడియట్లీ నీకు ఇక్కడ ఎగ్జిట్ కి రావడానికి ఇంత టైం పట్టట్లేదు, వచ్చిన వెంటనే ఇక్కడ ఎగ్జిట్ దగ్గర ఇది చూపించేస్తుంది. సో దిస్ విల్ బి ద గ్రాఫ్, 2 స్ట్రైట్ లైన్స్, వన్ at t equal to 0 and one at t equal to tau p. ఓకేనా? యాక్సెప్టెడ్? అందరికి అర్థమైందా బైపాస్ ఎందుకు ఇలా ఉందో? ఎస్ అక్క. ఓకే బా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఆలోచించండి. రీసైకిల్ రియాక్టర్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఏమవుతుంది? ఇక్కడ పిఎఫ్ఆర్ ఉంటుంది, సే ఇట్స్ రెసిడెన్స్ టైమ్ ఇస్ సమ్ టౌ, ఎంటర్ ఎగ్జిట్, రీసైకిల్ రేషియో ఇక్కడ వి ఫైనల్ అనుకుందాం, ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ వి ఫైనల్, ఈ ఎంటరింగ్ ది సమ్ వి ఇనిషియల్. ఓకేనా? రీసైకిల్ రేషియో ఆర్ అనుకుంటే ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ వి ఫైనల్ విల్ బి రీసైకిల్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ రెండు మిక్స్ అయ్యాక దిస్ విల్ బి ఈక్వల్ టు V1 ప్లస్ ఆర్విఎఫ్. ఒకవేళ కాన్స్టెంట్ ఫ్లో రేట్ అనుకుందామా పోనీ, ఓకే ఏదైనా కానీ ఇలా ఉంటుంది. సో హౌ డూ యూ థింక్ ద ఏమంటారు రెసిడెన్స్ టైమ్ గ్రాఫ్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఫర్ రీసైకిల్ రియాక్టర్?
ఒక 1 మినిట్ ఇస్తాను ఆలోచించడానికి. 6:51 టైమ్ ఈస్ 6:52. సో, రీసైకిల్ రియాక్టర్‌కి ఎట్లా ఉంటదంటే చూడండి. ట్రై టు అస్యూమ్ ప్రాపర్‌లీ. మీరొక సమ్ అమౌంట్ ఆఫ్ రెడ్ మాలిక్యూల్స్ పంపిస్తున్నారు. అవునా? సో, ఒక సెకండ్. ఒక అమౌంట్ ఆఫ్ రెడ్ మాలిక్యూల్స్ పంపిస్తున్నారు. దట్ రెడ్ మాలిక్యూల్స్ విల్ పాస్ త్రూ ద పిఎఫ్ఆర్. అంటే దాని రెసిడెన్స్ టైమ్ టౌ తీసుకుంటే మీరు ఈ టౌ అప్పుడు యాక్చువల్‌గా 100 రెడ్ మాలిక్యూల్స్ బయటికొచ్చేస్తాయి. కానీ నేను కూర్చుంది ఇక్కడ ఎగ్జిట్‌లో. అంటే రీసైకిల్ జరిగాక నేను ఎగ్జిట్‌లో కూర్చుంటాను. సో, ఇక్కడ 100 రెడ్ మాలిక్యూల్స్ బయటికొస్తాయి. బట్ డిపెండింగ్ అపాన్ ద రీసైకిల్ రేషియో, రీసైకిల్ రేషియో సపోజ్ 50% అనుకుందాం ఊరికే. అప్పుడు ఏమవుతది? ఒక 50 రెడ్ మాలిక్యూల్స్ మళ్ళీ సిస్టమ్‌లోకెళ్ళిపోతాయి. ఓన్లీ 50యే ఎగ్జిట్ అవుతాయి. అవునా? డిడ్ యూ ఆ! అక్క. అండర్‌స్టాండ్? అర్థమైంది. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఇది గీస్తున్నా. నాకు t = 0 దగ్గర ఏం బయటికి రాదు. ఫస్ట్ రెసిడెన్స్ టైమ్ అంటే ఎట్ టౌ పి నాకు ఒక ఫస్ట్ లైన్ వస్తది. అది ఎంత వస్తది? 50 వస్తది. అంటే హైయెస్ట్ గాని ఏదైనా గాని. ఓకే. ఎందుకంటే పల్స్ ఎక్స్‌పెరిమెంట్ కాబట్టి నేను 100 పంపించిన. తర్వాత అంతా మళ్ళీ వైటే వస్తది. సో, ఫస్ట్ 50 వచ్చేస్తది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 50లో మ ఈ 100లో 50 మళ్ళీ టెల్లయి. మళ్ళీ ఇది మొత్తం టౌ పి ట్రావెల్ చేస్తదా? ఆ! చేసి అక్క. మళ్ళీ ఇక్కడ 50 రెడ్ బయటకొస్తాయి. ఇంక ఈ 100 అయిపోయింది. 50 ఇక్కడ బయటకొచ్చింది. కానీ 50% రీసైకిల్ రేషియో ఉంది కాబట్టి బయటకి 25 వస్తాయి. మళ్ళీ ఒక 25 సిస్టమ్‌లోకెళ్ళిపోతాయి. అంటే ఏమవుతది? నెక్స్ట్ మళ్ళీ ఒక టౌ పీకి నెక్స్ట్ ఇంకొక విత్ ఎ గ్యాప్ ఆఫ్ టౌ పీ ఇక్కడ ఒక 25 వస్తాయి. సిమిలర్‌గా మళ్ళీ ఇంకొక టౌ పీ గ్యాప్‌లో 12.5 అట్లా ఉంటదన్నమాట రీసైకిల్ ఆ! గ్రాఫ్. అక్క, బట్ హ్మ్. అక్క ఇప్పుడు ఒకవేళ m మోల్స్ పంపించినాం అనుకో అక్క. హ్మ్. అయితే టౌ పి కాడ 1 - r ఇంటూ m మోల్స్ వస్తాయి బయటికి. అట్లాంటిదే కదా అక్క? ఎం ఇప్పుడు మోల్స్ 100 పంపిస్తాం. మాలిక్యూల్స్ 100 ఎం మోల్స్ పంపించినప్పుడు r హ్మ్. 50 ఉన్నప్పుడు అలా 50% అంతే. అన్నప్పుడు 50 మాలిక్యూల్స్ వస్తాయి. అంటే 1 అంతే. - r ఇంటూ ఆ! ఆహ్, అంతే. నా బాధ m గూడా అదే. మోల్. ఓకే. అక్క కరెక్టే. లైన్స్ డిక్రీజ్ అర్థమైంది. అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి అక్క. లైన్స్ డిక్రీజ్ అవుతాయి గదా! ఫస్ట్ ఇప్పుడు నేను 100 పంపించినప్పుడు 100లో సగం బయటికొచ్చాయి. ఆ తర్వాత ఆ 100లో సగంలో సగం వస్తాయి గదా! సో, అంటే ఇప్పుడు లైన్స్ 50 డిక్రీజ్ అవుతాయి. పంపించినప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అంటే నెక్స్ట్ మిక్స్డ్ ఫీడ్ అయినప్పుడు 100 + 50 150 రెడ్ వెళ్తది కదా అక్క. సో 0.5 మన రీసైకిల్ చేసినప్పుడు 75 బయటికి వచ్చి 75 రీసైకిల్‌కి వెళ్తది. మనం పల్స్ ఎక్స్‌పెరిమెంట్ గదమ్మా! ఓన్లీ 100 రెడ్ పంపిస్తాం అంతే. తర్వాతంతా మళ్ళీ వైటే. అవును. ఓకే. గాట్ ద పాయింట్. ఇంకా ఉన్నది మనకు 100 అన్నమాట. వీటితోనే మనం ఆడుకోవాలిక్కడ. ఫస్ట్ 100లో 50 బయటికి జూసాము. 50 లోపలికెళ్ళిపోయాయి. ఆ తర్వాతంతా మళ్ళీ మనకు వైటే ఉంటది. ఇంకా రెడ్ రాదు. ఎస్ అక్క. స్టెప్ ఎక్స్‌పెరిమెంట్ గాదు పల్స్. సో, 50లో మళ్ళీ 25 మళ్ళీ 25లో 12.5 అట్లా హ్మ్. వస్తది గాబట్టి సో, గ్రాఫ్ ఎలా ఉంటది? ఫస్ట్ నువ్వు ఒక 50 పీక్ జూస్తావు. నెక్స్ట్ 25 నెక్స్ట్ 12.5 ఈ గ్యాప్ ఎంత? టౌ పి ఇనీషియల్‌గా గూడా టౌ పి అంటే ఇక్కడ ఏమొస్తది? ఫస్ట్ టౌ పి మళ్ళీ 2 టౌ పి దగ్గర జూస్తావు. నెక్స్ట్ 3 టౌ పి దగ్గర జూస్తావు. అలా ఉంటదన్నమాట గ్రాఫ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకొక విషయం జెప్పండి. ఈస్ దిస్ టౌ పి రెసిడెన్స్ టైమ్ ఆర్ స్పేస్ టైమ్? ఈస్ ఇట్ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ఇన్ ద రియాక్టర్ ఆర్ స్పేస్ టైమ్ ఆఫ్ ద రియాక్టర్? డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ అది జెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెసిడెన్స్ టైమ్ అండ్ స్పేస్ టైమ్?
అంటే ఐడియల్ కండిషన్స్ లో స్పేస్ టైం ఉంటుంది. చూడండి ఇప్పుడు స్పేస్ టైం అన్నది ఇప్పుడు నేను ఒక వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్‌తో ఒక ఫ్లూయిడ్‌ని పంపిస్తున్నాను అనుకోండి. అండ్ దిస్ పర్టిక్యులర్ రియాక్టర్ హ్యాస్ ఎ వాల్యూమ్ వి. స్పేస్ టైమ్ ఆఫ్ ద రియాక్టర్ అంటే ఎప్పుడు గూడా ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు ఫర్ అ మెటీరియల్ టు కంప్లీట్ ద ట్రావెల్ త్రూ దిస్ రియాక్టర్. అంటే ఈ పర్టిక్యులర్ రియాక్టర్ యొక్క ఇది వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ చేస్తే మనకొచ్చేది స్పేస్ టైమ్ అన్నమాట. రెసిడెన్స్ టైమ్ అంటే ఇప్పుడు ద టైమ్ దట్ ఈస్ బీయింగ్ స్పెంట్ బై ద పార్టికల్. ఇక్కడ రీసైకిల్‌లో ఏమవుతుంది? మనం ఇప్పుడు పంపియడం మనం యాక్చువల్‌గా సమ్ వి వాల్యూమెట్రిక్ ఫ్లో రేటే పంపిస్తాం. కానీ ఇక్కడ మధ్యలో ఏమైపోతది? ఈ రీసైకిల్ స్ట్రీమ్ గూడా యాడ్ అవ్వడం వల్ల నా యాక్చువల్ ఒరిజినల్ వి1కి ఇంకొక ఆర్+విఎఫ్ యాడ్ అవుతది. అవునా? దానివల్ల నా వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది కదా! ఒరిజినల్ దానికన్నా. అవునా కాదా? సో, వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అప్పుడు ఏమవుతది? రెసిడెన్స్ టైమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్స్ డిక్రీజ్ అయిపోతది. అర్థమైందా? ఇన్ రీసైకిల్ బికాస్ ఆఫ్ ద రీసైకిల్ ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈస్ ఇంక్రీజింగ్. రెసిడెన్స్ టైమ్ ఆఫ్ మాలిక్యూల్ ఒక్క మాలిక్యూల్ రియాక్టర్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేస్తది అన్నది ఇట్ ఈస్ గివెన్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. అవునా? Because of the recycle, the volumetric flow rate has increased. So I am saying that the residence time will decrease. Just say ఒక పని చేద్దాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇలాగే ఉంచుకోండి. ఈ 50, 25 ఉంది కదా! నేను రీసైకిల్ రేషియో పెంచాను అనుకోండి. ఇందాక మనం 50%కి చేసాం. సో, మనం 50%కి చేస్తే మనకి ఒక టౌపీ దగ్గర 50 వచ్చాయి. నెక్స్ట్ టౌపీకి 25 వచ్చాయి. అంటే 2 టౌపీకి. 3 టౌపీకి 12.5 వచ్చాయి. ఓకే. నెక్స్ట్ నేను అదే పీఎఫ్ఆర్ అంతా సేమ్. కాకపోతే రీసైకిల్ రేషియో పెంచేసాను. 75 చేశాను అనుకోండి. ఐ మీన్ 0.75 చేశాను అనుకోండి రీసైకిల్ రేషియో. హౌ విల్ బి ద గ్రాఫ్? Did you understand the question? Same recycle reactor. I have increased same initial the V dash, final the V final. రీసైకిల్ రేషియోని ఇందాక కన్నా పెంచాను అనుకోండి. ఇందాక I took R as 0.5. Now I want recycle ratio as 0.75. Now what will happen? How will be the graph? Or what will be the difference between the previous graph and the present graph? రెసిడెన్స్ టైమ్స్ డిక్రీజ్ అవుతాయి. వెరీ గుడ్. అంటే రెసిడెన్స్ టైం డిక్రీజ్ కావడం అంటే ద టైం దగ్గర అంతే. పర్ఫెక్ట్. సో, ఇందాక మనకు ఒక టౌపీ గ్యాప్‌లో వచ్చాయి గదా! మనం యూ వర్ ఏబుల్ టు సీ 50 ఎట్ టౌపీ అండ్ నెక్స్ట్ 25 ఎట్ 2 టౌపీ అండ్ నెక్స్ట్ 12.5 ఎట్ 3 టౌపీ. 2 టౌపీ, 3 టౌపీ. ఇప్పుడేమైతది? సేమ్ 50 మళ్ళీ 25 చూస్తావు. బట్ వితిన్ ఎ లెస్ టైమ్. కొంచెమే టైం పట్టుద్ది. ఎందుకంటే రీసైకిల్ రేషియో పెంచడం వల్ల వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఇంక్రీజ్ అయింది. సో, రెసిడెన్స్ టైమ్ అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. సో, దీన్ని ఇంకొక టౌ డాష్ అందాం. ఇది టౌ డాష్, ఇది 2 టౌ డాష్. లైన్స్ దగ్గరకొస్తాయి. అందరూ యాక్సెప్ట్ చేసారా? అర్థమైందా? ఎందుకిట్లా అయింది ఏంటి అని? సో, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆర్ దిస్ టౌ పీస్ ఆర్ టౌ డాషెస్ ఆర్ దే స్పేస్ టైమ్స్ ఆర్ రెసిడెన్స్ టైమ్స్? దే ఆర్ రెసిడెన్స్ టైమ్స్. ఇప్పుడు స్పేస్ టైమ్ అయితే కాన్స్టెంట్‌గా ఉండాలి గదా! పీఎఫ్ఆర్‌కి. ఇదేంటంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ మనం మార్చుకుంటున్న కొద్దీ మన మాలిక్యూల్స్ రియాక్టర్ లోపల ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నాయి అన్నది రెసిడెన్స్ టైమ్ అన్నమాట. ఓకే. సో, ఇఫ్ యువర్ రీసైకిల్ రేషియో ఈస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్, ద రెసిడెన్స్ టైమ్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ బి డిక్రీజింగ్. ఎందుకంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఫాస్ట్ అయిపోయింది. రియాక్టర్ నుంచి చాలా ఫాస్ట్‌గా కదిలిపోతుందన్నమాట. మన స్ట్రీమ్ అయితే ఏదైతే ఉందో రియాక్షన్ స్ట్రీమ్. సో, రీసైకిల్ రేషియో పెంచినా కొద్దీ లైన్స్ విల్ బి సో క్లోజర్. దే విల్ బి గెట్టింగ్ క్లోజర్. యూ టెల్ మీ వాట్ షుడ్ హ్యాపెన్ యాస్ ఆర్ టెండ్స్ టు ఇన్ఫినిటీ? ఇంకా ఆర్ ఇన్ఫినిటీ అయిపోతుందనుకోండి. ఈ గ్రాఫ్ ఎలా రావాలి? సిఎస్టీఆర్‌కి వచ్చినట్టు వస్తది.
అంతే. ఇంకా అందరూ ఎంత క్లోజ్ అయిపోతారంటే ఇంత క్లోజ్ అయిపోతారనమాట. ద కాన్సంట్రేషన్స్ ఇంకా నీకు ఇమ్మీడియేట్‌గానే కనిపిస్తాయి. ఇందాక ఒక టౌపీ టైమ్ తీసుకుంది. ఇప్పుడు ఈ టౌపీని సపోజ్ 5 మినిట్స్ అనుకుందాం. నువ్వు ఇంకా రీసైకిల్ రేషియో పెంచావు. 2 మినిట్స్ ఫర్ ఎవ్రీ 2 మినిట్స్ యూ ఆర్ ఏబుల్ టు సీ సమ్ కాన్సంట్రేషన్. ఓకే. ఇంకా రీసైకిల్ రేషియో పెంచు. ఫర్ ఎవ్రీ 1 సెకండ్ యూ ఆర్ ఏబుల్ టు సీ. ఇంకా పెంచు. ఇన్ఫినిటీ చేసేసేయి. దెన్ ఫర్ 0.01 సెకండ్ యూ విల్ బి ఏబుల్ టు సీ కాన్సంట్రేషన్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఐడియల్ CSTR. Okay. Did you understand this explanation? As the recycle ratio increases, it is moving more and more towards CSTR or PFR? సిఎస్టిఆర్. ఇందాక ఎంతో కొంత PFR లాగా కనిపించింది. ఈ స్ట్రెయిట్ లైన్స్ కనిపించినంత సేపు మనకు PFR గుర్తుంటది. ఇంకా మనం రీసైకిల్ రేషియో పెంచిన కొద్దీ ఈ లైన్స్ దగ్గరికి వచ్చేస్తుంటాయి. అండ్ ఫైనల్లీ వెన్ R is infinity, a recycle reactor behaves as a CSTR and even the graph supports. E versus T గ్రాఫ్ కూడా దాన్నే సపోర్ట్ చేస్తది. ఓకేనా? అక్క ఆర్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు అవుట్పుట్ రాదు కదా అక్క. ఎందుకు రాదు? మొత్తం ఇక్కడ రీసైకిల్ అయిపోతే అవుట్పుట్ దగ్గర 0 అవుతూనే కదా రీసైకిల్ ఇన్ఫినిటీ తీసుకుంటాం. అంటే మనం మిక్సింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకా నీ ఎగ్జిట్ ఇదే అయిపోద్దనమాట. నీ స్ట్రీమే ఇది. నువ్వు ఎగ్జిట్ దగ్గర కూర్చొని చూసే స్ట్రీమే ఇది. ఇంక ఈ స్ట్రీమ్ ఏం లేదు గదా! యూ విల్ చెక్ దిస్ స్ట్రీమ్ అనమాట. ఐ అండర్‌స్టూడ్ యువర్ డౌట్. వెరీ గుడ్ డౌట్. నేను గూడా ఆలోచిస్తా ఒకసారి మళ్ళీ. కానీ ఇప్పటికి నేనిచ్చే ఆన్సర్ అది. ఐల్ థింక్ ఓవర్ ఇట్. ఓకేనా? రీసైకిల్ స్ట్రీమ్ తీసుకుంటే ఇలాగే వస్తది అక్క CSTR. అంతే ఇంకా. కంప్లీట్ మిక్సింగ్ ఇంకా అది. అది ఇంకా CSTRఏ ఆల్‌మోస్ట్. ఆల్‌మోస్ట్ ఏంటి CSTR. ఇక్కడి వరకు ఓకేనా అందరికి ఇవాల్టి క్లాస్? Yes అక్క. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక రియల్ రియాక్టర్ గురించి మాట్లాడదాం జనరల్‌గా. ఒక PFR ఉందనుకోండి. జస్ట్ సే ఇట్స్ వాల్యూమ్ ఈస్ 100 మీటర్ క్యూబ్ అండ్ ఇట్స్ రెసిడెన్స్ టైమ్ ఈస్ 10 మినిట్స్. సారీ, ఐల్ కాల్ ఇట్ స్పేస్ టైమ్. స్పేస్ టైమ్‌కి, రెసిడెన్స్ టైమ్‌కి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటది. ఒకసారి మంచిగా దాని గురించి చూసుకోండి. నేను గూడా ఒకసారి చూసి రేపు చెప్తాను మీకు. అంటే ఇట్ క్యాన్ బి అన్ ఇంటర్వ్యూ క్వెషన్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెసిడెన్స్ టైమ్ అండ్ స్పేస్ టైమ్? విల్ దే బోత్ బి సేమ్ ఆర్ డిఫరెంట్? If they are same, what should be the conditions and what conditions they will be same? This is also one task for you. Think over it. ఇంకొకటి కూడా హోంవర్క్ ఇచ్చాను కదా ఈరోజు. ఒక E వర్సెస్ T డయాగ్రామ్ ఎలా గీయాలో చూడండి అని. సరే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి. మనం ఏం అస్యూమ్ చేసుకుంటాం? ఈ 100 మీటర్స్ క్యూబ్ వాల్యూమ్ చాలా ఎఫిషియెంట్‌గా ఉంది అంటే నా PFR ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుంది అంటే టోటల్ 100 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ కంప్లీట్‌లీ ఫంక్షనల్. అంటే నేను పంపిస్తున్న ఫీడ్‌ని అది ఎగ్జిట్ చేస్తది అని. జస్ట్ సే ఇప్పుడు దీని E వర్సెస్ T గ్రాఫ్ ఎలా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం? దాని రెసిడెన్స్ టైమ్ 10 మినిట్స్ కాబట్టి we will expect the graph to be this. Okay, accepted? కానీ నాకు నిజంగా నేను ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు జస్ట్ సే ఐ గాట్ ద గ్రాఫ్ లైక్ దిస్ అనుకోండి. ఇలా వచ్చి ఇక్కడ ఏదో ఇలా టెయిల్ లాగా వచ్చిందనుకోండి. వాట్ ఈస్ యువర్ ఇన్ఫరెన్స్? అంటే వాట్ క్యాన్ బి అండర్‌స్టూడ్? ఇదొక రియల్ రియాక్టర్. ఐ థాట్ నేను పర్ఫెక్ట్ ఐడియల్ రియాక్టర్ తయారు చేశాను అనుకున్నాను. అదొక PFR అండ్ మై ఎక్స్‌పెక్టెడ్ E వర్సెస్ T గ్రాఫ్ వాస్ దిస్ వన్. బట్ వెన్ ఐ రియల్లీ పెర్ఫార్మ్డ్ అన్ ఎక్స్‌పెరిమెంట్ అంటే దాంట్లో కరెక్ట్‌గా రెడ్ ఫ్లూయిడ్ పంపించి నిజంగా ఎగ్జిట్ దగ్గర కూర్చొని వెన్ ఐ ప్లాటెడ్ ద గ్రాఫ్ నాకు 5 మినిట్స్‌కే ఈ లైన్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా 6, 7, 8 మినిట్స్‌కి ఇలా టెయిల్ లాగా వచ్చింది అనుకోండి. ఒక ఐడియల్ PFR‌కి అయితే ఈ 10 మినిట్స్ తర్వాత ఏమైనా వస్తదా? కాన్సంట్రేషన్ వస్తదా? నో. ముందొస్తదా? రాదు. కానీ ఇక్కడ నాకు ఇప్పుడు నా రియల్ రియాక్టర్‌కి ఏమైందంటే లైన్ వచ్చింది, ప్రాబ్లమ్ లేదు. కానీ 5 మినిట్స్‌కే వచ్చేసింది. అండ్ ఐ వాస్ ఏబుల్ టు సీ ఎ టెయిల్. వాట్ ఈస్ యువర్ ఇన్ఫరెన్స్? అంటే ఏం అర్థం చేసుకోవచ్చు? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడియల్ PFR అండ్ మై రియల్ రియాక్టర్ ఆన్ విచ్ ఐ హావ్ పెర్ఫార్మ్డ్ దిస్ పల్స్ ఎక్స్‌పెరిమెంట్? వాట్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ దిస్? బేసికల్‌గా టౌ రెడ్యూస్ అయింది. అవునా? నువ్వు రెసిడెన్స్ టైమ్ ఈ రియాక్టర్‌కి 10 మినిట్స్ అనుకున్నావు. కానీ నువ్వు పంపించిందంతా 5 మినిట్స్‌లో బయటకొచ్చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అవునా?
యువర్ టౌ ఈజ్ లో. టౌ ఫార్ములా ఏంటి? అంతే, వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. ఓకే, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ తో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేనే సెట్ చేసుకుంటా కదా వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ 10 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అది. కానీ వాల్యూమ్ దగ్గర వచ్చి ఉంటుంది ప్రాబ్లం. నేను ఎంత అనుకున్నాను దీని వాల్యూమ్, దీని ఫంక్షనల్ వాల్యూమ్ అంటున్నాను. అంటే చూడడానికి రియాక్టర్ 100 మీటర్ క్యూబ్ లాగే కనిపిస్తుంది, కానీ ఏమైపోతుంది అంటే రియాక్టర్ లోపల డెడ్ వాల్యూమ్ అని ఉంటుంది. అంటే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇది 100 మీటర్ క్యూబ్ వాల్యూమ్ అని అనుకున్నాం, కానీ ఈ కార్నర్స్ ఏవైనా అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఇవి ఏంటంటే అంత ఫంక్షనల్ వాల్యూమ్ కాదు. ఇక్కడ నేను పంపించిన రెడ్ మాలిక్యూల్స్ నేను పంపించినట్టుగా రావాలి ఐడియల్ పిఎఫ్ఆర్ అయితే. కానీ డెడ్ వాల్యూమ్స్ ఏం చేసేస్తాయంటే అక్కడ అక్కడ ఈ వాల్స్ కి కానీ ఇక్కడ ఏదైనా అంటుకుపోయి ఉండొచ్చు నా రెడ్ మాలిక్యూల్స్. దే గాట్ స్టక్ అప్ హియర్. సో గాట్ ద పాయింట్. సో మేబీ మై డెడ్ వాల్యూమ్ జస్ట్ సే ఇట్ కాన్స్టిట్యూట్ సమ్ 50 మీటర్ క్యూబ్. ఈ 4 కలిపి ఇది ఒక 50 మీటర్ క్యూబ్ ఉందనుకోండి, and the remaining actual functioning volume is some 50 meter cube. Now, when I send my thing with some 10 meter cube of volumetric flow rate, what is the actual functional volume? Only 50 కదా. వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ వేసుకుంటే యాక్చువల్గా వాల్యూమ్ ఉన్నది 50. ఈ మిగిలినది పనిచేయట్లేదు అంటే అసలు అక్కడ నుంచి రావట్లేదు, అక్కడికి వెళ్ళిన మెటీరియల్ అక్కడే ఉండిపోతుంది. ఓకే, ఆర్ ఇట్ ఈస్ గెటింగ్ స్టిక్డ్ అవుట్ టు ద వాల్స్. సో వాట్ విల్ బి ద టౌ నౌ? వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ వేస్తే యాక్చువల్గా 5 మినిట్సే ఉందన్నమాట, నేను 10 మినిట్స్ అనుకుంటుంటే దాన్ని. సో వెన్ ఎవర్ ఇన్ ఏ పిఎఫ్ఆర్ మీకు ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ముందే వచ్చేసింది అనుకోండి కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్, ఇట్ మీన్స్ దట్ యువర్ రియాక్టర్ హ్యాస్ సమ్ డెడ్ వాల్యూమ్. ఓకేనా? దట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టూడ్ అండ్ అబౌట్ యువర్ రియల్ రియాక్టర్. గాట్ ద పాయింట్? అర్థమైందా అందరికి? ఈ టెయిల్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అక్యుములేట్ అయిన కొంచెం కొంచెం రెడ్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు ఈ రెడ్ స్టిక్ అయింది, కానీ అప్పుడప్పుడు ఆ వైట్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఏదో అప్పుడు మేబీ 1 or 2 మాలిక్యూల్స్ ఆర్ గెటింగ్ డిఅటాచ్డ్ అండ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద రియాక్టర్. సో అది అట్లా ఎంత టైం వరకు వస్తుందో చెప్పలేము. ఆ స్టిక్ అయిన మాలిక్యూల్స్ అంతా రావడానికి ఇన్ఫినైట్ టైం పట్టొచ్చు. సో whenever there is a shift of residence time to the left of actual residence time, and if you see a long tail, then it means that your real reactor has some dead volume in it. Okay, now this is the case for PFR. డెడ్ వాల్యూమ్ ఉంది అని ఒక ఐడియల్ ఒక రియల్ పిఎఫ్ఆర్ లో డెడ్ వాల్యూమ్ ఉంది అని ఎలా అర్థం చేసుకుంటామంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఎక్స్పెక్టెడ్ దానికన్నా ముందే మనకు కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్స్ షిఫ్ట్ అయిపోయింది అనుకో, దెన్ ఇట్ మీన్స్ దట్ యువర్ రియాక్టర్ హ్యాస్ డెడ్ వాల్యూమ్. ఈస్ ఎవ్రీవన్ యాక్సెప్టింగ్ విత్ దిస్ ఆర్ ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్. సిఎస్టిఆర్ లో ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇదే అంటే ఇప్పుడు నేను మీకు కేసే ఇస్తున్నాను. సిఎస్టిఆర్ లో డెడ్ వాల్యూమ్ ఉంది ఆల్రెడీ. అప్పుడు ఎక్స్పెక్టెడ్ గ్రాఫ్ యాక్చువల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాం. ఐడియల్ పిఎఫ్ఆర్ గ్రాఫ్ ఏంటి చెప్పండి నాకు ఫస్ట్. దాన్ని టౌ ఎక్స్పెక్టెడ్ టౌ రియల్ అనుకుందాం, రెసిడెన్స్ టైమ్స్. నేను టౌ ఎక్స్పెక్టెడ్ గీస్తున్నా. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్. హౌ విల్ ద రియల్ వన్? దీని పైన ఉంటుందా దీని కింద ఉంటుందా? కింద ఉంటుంది, ఇంకా స్ట్రెయిట్ గా వస్తుంది. ఈ గ్రాఫ్ కన్నా కింద ఉంటుంది అంటున్నావా? ఒక మాట చెప్పు, డెడ్ వాల్యూమ్ ఉన్నప్పుడు రెసిడెన్స్ టైం డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయింది. మనకి సో ఇక్కడ ఇది పాయింట్ increase అవుతుంది. 1 మనకి ఇక్కడ ఉన్నది 1/τ కదా సిఎస్టిఆర్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ లో మనకి పాయింట్. సి గాట్ ద పాయింట్. ఈస్ టౌ రియల్ లెస్ దాన్ టౌ ఎక్స్పెక్టెడ్ ఆర్ టౌ రియల్ గ్రేటర్ దాన్ టౌ ఎక్స్పెక్టెడ్? లెస్ దాన్. అప్పుడు 1/τ రియల్ విల్ బి గ్రేటర్ దాన్ కదా. 1/τ రియల్ విల్ బి గ్రేటర్ దాన్ 1/τ ఎక్స్పెక్టెడ్. అప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఎక్స్పెక్టెడ్ది ఇలా గీసినప్పుడు
1/τ ఇక్కడ ఉంటే 1/τ విల్ బి సమ్వేర్ అబౌవ్ కదా. ఓకేనా? ఓకే. పక్క. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది 1/τ రియల్ అయితే మన 1/τ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ కింద ఎక్కడ ఉంటుంది. టౌ రియలే పైన ఉంటుంది. సో సిఎస్టిఆర్ లో ఏమో ఈ పాయింట్ అబౌవ్ షిఫ్ట్ అయింది అంటే ఇట్ మీన్స్ దట్ యువర్ సిఎస్టిఆర్ హ్యాస్ సమ్ డెడ్ వాల్యూమ్. ఓకే, ఓకేనా? సో ఇప్పటి వరకు చెప్పిన ఒక ప్రాబ్లం ఇస్తాను, అది హోంవర్క్, మనం రేపు డిస్కస్ చేద్దాం దాన్ని. జస్ట్ రైట్ ద క్వశ్చన్. A pulse of a concentration KCl solution. A pulse of concentrated KCl solution is injected as a tracer. A pulse of concentrated KCl solution is injected as a tracer into a reaction vessel of volume 1 meter cube. Okay, the volumetric flow rate to the reactor is 1 meter cube per minute. The reactor is measured continuously, అంటే కాన్సంట్రేషన్ కోసం ఎగ్జిట్ దగ్గర కూర్చొని మెజర్ చేశాడంట. అండ్ ద గ్రాఫ్ ఈస్ గివెన్ బిలో. ద ఎగ్జిట్ కాన్సంట్రేషన్ ఈజ్ measured continuously and the graph is given below. E వర్సెస్ T గ్రాఫ్ ఇచ్చారు ఈ రియల్ రియాక్టర్ కి. ఫైండ్ ద మోడల్ రిప్రజెంటింగ్ ద రియల్ రియాక్టర్. ఇప్పుడు ఒక రియల్ రియాక్టర్ కి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ద వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ వాజ్ 1 meter cube and volumetric flow rate is 1 meter cube per minute. సో E వర్సెస్ T గ్రాఫ్ కి ఇస్తే my real reactor graph was like this. So find the model for the graph and ante you should try to equate it with someone who is ideal and then performance equation rasi చెప్పాలన్నమాట. ఓకేనా? Find the model representing the real reactor. This is the question. Okay. So how will you proceed అనేది నేను steps లో చెప్తాను. You just solve it. First of all, they are asking you the model of నాన్ ఐడియల్ రియాక్టర్. నేను ఒక రియల్ రియాక్టర్ ఇచ్చాను, దీన్ని మోడల్ చేయమంటున్నారు. అంటే ఏం చేయాలి? యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ డిపెండింగ్ అపాన్ బై సీయింగ్ ద రెసిస్టెన్స్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఆ ఈ వర్సెస్ టైమ్ గ్రాఫ్ బట్టి యూ హ్యావ్ టు మోడల్ ఇట్ యాజ్ ఐదర్ 2 సిఎస్టిఆర్స్ ఆ 2 పిఎఫ్ఆర్స్ ఆ 1 సిఎస్టిఆర్ 1 పిఎఫ్ఆర్ అది నువ్వు డిసైడ్ చేయాలన్నమాట. ఓకే, సో యువర్ ఫస్ట్ స్టెప్ షుడ్ బి ఫైండ్ the RTD of non-ideal reactor. అది వాడే ఇచ్చేసాడు గ్రాఫ్. సెకండ్ స్టెప్, find RTD of combination of ideal reactors which gives the same RTD of non-ideal reactor. అంటే ఇప్పుడు మనకి RTD of non-ideal reactor ఇచ్చాడు కదా, you find the RTD of ideal reactors which is equivalent or which is almost same as, which gives same RTD as in non-ideal reactor, which gives same RTD as non-ideal reactor. ఓకేనా? ఈ రెండు స్టెప్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఎంత, ఎవరి వాల్యూమ్ ఎంత అన్నది తెలిసిపోవాలి.
అర్థమైందా? ద బేసిక్ స్టెప్ హియర్ ఈస్ వాట్ ఎవర్ ఆర్టీడీ హీ హ్యాస్ గివెన్, మనకు ఒక గ్రాఫ్ ఏదైతే ఇచ్చాడో కంపేర్ ఇట్ విత్ ద RTD of combination of real reactors and find out what should be the volume and residence time of each reactor in it. ఆ మోడల్ ఏంటో డిసైడ్ చేయండి ఫస్ట్. అంటే ఈజ్ ఇట్ సిఎస్టిఆర్ ప్లస్ పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ ప్లస్ సిఎస్టిఆర్ అది డిసైడ్ చేయండి. ఓకే, ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్ హియర్. ఈజ్ టుడేస్ క్లాస్ క్లియర్?